వీరం వీరభజాది తత్వభరితం వీరాసనస్థం గురుం. వీరం వీరభజాది తత్వభరితం వీరాసనస్థం గురుం. వీరశ్రేష్టనుతం విరించి వినుతం వీరాది వీరం హరిం. వీరేంద్రం ఘనయోగి మానసచరం. వీరేంద్రం ఘనయోగి మానసచరం. వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం. శ్రీవీరనారాయణం భజే. ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. మహాయోగి పుంగవులు, ఆగామి కాలజ్ఞానకర్త, రాజయోగి, తత్వవేత్త, హేతువాది, మహామహిమాన్వితులు, గొప్ప సంఘ సంస్కర్త, అదేవిధంగా దైవాంశ సంభూతులు కూడా అయినటువంటి జగద్గురువులుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం. మానవులకు జ్ఞానబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అహర్నిశలు కూడా కృషి చేశారు. విశ్వబ్రాహ్మణ దంపతులైనటువంటి ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు సరస్వతి నదీ తీరంలో క్రీస్తు శకము 1608 సంవత్సరంలో జన్మించారు స్వామివారు. అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అత్రి మహాముని ఆశ్రమంలో పెరిగారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాగ్ని మఠాధిపతులైనటువంటి యనభదల వీరభోజయాచార్యులు, అదేవిధంగా వీరపాపమాంబ పుణ్య దంపతులు స్వామివారిని దత్త తీసుకున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన 8వ సంవత్సరం నుంచే లోక సంచారం చేస్తూ, దేశ సంచారం చేస్తూ హిందూ ధర్మ సంస్థాపన కోసం ఎంతో కృషి చేసినటువంటి మహాపురుషుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కాంచీపురములో శ్రీ ఆనంద భైరవ యోగికి శ్రీ వీరనారాయణ మహామంత్రాన్ని ఉపదేశించారు స్వామివారు. అదేవిధంగా బనగానిపల్లెకు వెళ్ళారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో ఆశ్రయం పొందారు. ఆ యొక్క గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటిలో వారి గోవులకు గోపాలనం చేశారు శ్రీ స్వామివారు. అదేవిధంగా గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలనం చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి రవ్వలకొండ గుహల్లో ఆ యొక్క కాలజ్ఞానం రాస్తూ ఆ కాలజ్ఞాన ప్రతులను అచ్చమ్మ గారి ఇంటిలో పాతరలో వేసి భద్రపరిచి ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అదేవిధంగా యాగంటి గుహల్లో ఘోరమైనటువంటి తపస్సు చేసి వారు విశేషమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క కాళికాదేవి యొక్క ప్రసన్నం చేసుకున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు కాళికాదేవి ప్రసన్నమై ఉన్నారు. కాళికాదేవి ప్రసన్నం కావడం వల్లనే యాగంటి గుహల్లో తపస్సు చేయడం వల్లనే స్వామివారు విశేషమైనటువంటి అపారమైనటువంటి కాలజ్ఞానాన్ని వ్రాయగలిగి ఉన్నారు. వారి ద్వారా శ్రీ స్వామివారు కాళికాంబ సప్తశతకం, అదేవిధంగా గోవిందవాక్యాలు, కాలజ్ఞాన తత్వాలు అలాంటి మొదలైనటువంటి ఎన్నో రచనలు శ్రీ స్వామివారు చేయగలిగి ఉన్నారు. సాక్షాత్తు కాళికాదేవి ఉపాసకులైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రచారం చేశారు కూడా. అదేవిధంగా గరిమిరెడ్డి అచ్చమ్మ గారు వెంకటరెడ్డి దంపతులు ఇచ్చినటువంటి నీలమఠంలో అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు స్వామివారు. అన్నాజేకు కాలజ్ఞానాన్ని బోధించి అల్లాడుపల్లెలో
తాను శిల్పీకరించినటువంటి శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అదేవిధంగా పెదకొమర్ల గ్రామానికి చెందినటువంటి శివకోటయాచార్యుల పుత్రిక గోవిందమాంబాదేవిని వివాహం ఆడారు. 5 పుత్రులు, 1 పుత్రికను సంతానంగా పొంది ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. దూదేకుల కులానికి చెందినటువంటి సిద్ధయ్యను, దళితుడైనటువంటి కక్కయ్యను కూడా చేరదీసి శిష్యులుగా స్వీకరించారు శ్రీ స్వామివారు. అదేవిధంగా వేదాంత తత్వ ప్రచారం చేసి కాలజ్ఞాన తత్వాలను ఈ లోకంలో ప్రచారం చేశారు. హిందూ ధర్మ సంస్థాపన కోసం అవిశ్రాంతమైనటువంటి కృషి చేశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ సమాజంలోని మూఢనమ్మకాలపైన, దురాచారాలపైన, జంతుపరులపైన మరి ప్రజలని అప్రమత్తులు చేసి, ప్రజల్లో చైతన్యం చేసి, ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ జంతుపరులపైన, మూఢాచారాలపైన, మూఢనమ్మకాలపైన మరి వారిని ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చెప్పక తప్పదు. మరి ఆ రోజు బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో ఆ బాల్య వివాహాలను కూడా అడ్డుకొని మరి యువతి అయినటువంటి గోవిందమామను పెళ్ళాడారు శ్రీ స్వామివారు. మరి గ్రామ దేవతలకు జంతు బలులు ఇచ్చేటువంటి సమయంలో కూడా అడ్డుకొని ఆ యొక్క జంతు బలులు చేయడం నిషేధము, జంతు బలులు చేయడం దురాచారం అని చెబుతూ అలాంటి జంతువులను బలి ఇవ్వడం అనేటువంటిది ఒక దురాచారం అని చెప్పి అలాంటి జంతు బలుల మీద కూడా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి సంఘజీవి శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి అలాంటి గొప్ప సంఘ సంస్కర్త, మహనీయుడు, హేతువాది అయినటువంటి మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క కలియుగంలో అవతరించినటువంటి గురుమూర్తిగా మనం చెప్పవచ్చు. కాలజ్ఞానమూర్తి, గురుమూర్తి, దైవాంశ సంభూతుడుగా మనం కొనియాడడం జరుగుతూ ఉంది. మరి ఏ జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది, అంతా కాలజ్ఞానం చెప్పినట్టే జరుగుతుంది అని అంటూ ఉంటాం. మరి అలాంటి మరి భూత భవిష్యత్తు వర్తమానాలను తమ కాలజ్ఞానం ద్వారా లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి అలాంటి ధర్మ సంస్థాపనకు మరలి కూడా కలియుగంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా ఉద్భవించి మరి ధర్మ సంస్థాపన చేస్తారని కూడా స్వామివారు సెలవిచ్చారు తన కాలజ్ఞానంలో. తన యొక్క 85వ సంవత్సరంలో జీవించి ఉన్నారు. ఈ యొక్క 85వ సంవత్సరంలో 1693 ఆ యొక్క 1693 శ్రీముఖనామ సంవత్సరం వైశాఖశుద్ధ దశమి ఆదివారం రోజున జగద్గురు శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహాజీవ సమాధి నిష్ట వహించి యోగముద్రా ముద్రితులై సమాధిలో ప్రవేశించారు. ఇంకా కూడా